అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితులు నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవితులు నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును.
గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు కైకేతమే కృప వెంబడి కృప పొందగా ఆరాధు మధురముననే పొందగా కృప వెంబడి కృప పొందగా ఆరాధు మధురముననే పొందగా నాలో నాయే మట్టి చూసావయ్యా నీవే మాకు నాయసయ్యా నాలో నాయే మట్టి చూసావయ్యా నీవే మాకు నాయసయ్యా ఆది పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతుము ఆది పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతుము సారపయున్న పాత్రలను వేగాలి కోరేందుకా శోధనలేను సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆయనకిష్టులైన మీకు 24వ సంవత్సరమంతయు నిండైన సమాధానము, సంపూర్ణ ఆరోగ్యము, సస్యశ్యామలమైన సమృద్ధి పరము నుండి కలుగునుగాక. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు కాపాడు దేవుని కన్నులలో ఆయన దృష్టి మీ మీద ఉండి మీకు ఆలోచన చెప్పి మీరు నడవవలసిన మార్గము గుండా నడిపించి ఆయన ఉపదేశమును చేసి సురక్షితముగా
మిమ్మల్ని కాపాడునుగాక. మీ అందరికీ నూతన వాత్సర శుభాకాంక్షలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవునికి స్తోత్రం. 23వ సంవత్సరం అంతయు నెలకొకసారి మీకు యూట్యూబ్ వర్తమానములను పంపించటానికి సహాయపడుచున్న ప్రియులు, నా ప్రాణ స్నేహితుడు తేజ కుటుంబానికి మీ అందరి తరపున నా యొక్క వందనాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రతి నెల ఈ యొక్క యూట్యూబ్ వర్తమానం వినటానికై ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మీకు నెట్ ఖర్చు అవుద్దనేది భావించక వర్తమానం వినుచున్న మీకు దైవం ఉన్నత సంకల్పముతో కూడిన అత్యధికమైన ఆశీర్వాదములు మీకు అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. ఈ యొక్క రోజు మీతో ఈ నూతన సంవత్సరపు గడియలలో మీతో మాట్లాడాలని ప్రభు నా తలంపులో ఉంచిన ఒక ఉన్నతమైన తలంపు ఏదనగా జనవరి జర్నీ, నూతన యాత్ర ప్రారంభించుచున్న ఈ శుభవేళ దేవుడు మీ యాత్ర యొక్క మొదటి అడుగు మొదలుకొని మీ అడుగుల అంతము వరకు మీదంటూ ఒక అడుగైతే ఒక అడుగు ఆయనదే వేసి మిమ్మలను క్షేమకరముగా దినం దినం నూతనమైన ఆశీర్వాదములతో మిమ్మలను మీ పిల్లలను నడిపించునుగాక. ఈ సంవత్సరములో మీరు తలంచిన తలంపులన్నీ సఫలమగునుగాక. ఈ సంవత్సరములో మీ పిల్లలు రాసి మే నెలలో ఉన్నతమైన స్టేట్ ర్యాంక్ మార్కులు సంపాదించుకున్నట్లుగా దేవుడు తన మహిమ ఇప్పుడే నీ బిడ్డలకు విశేష జ్ఞానముతో అనుగ్రహించునుగాక. ఈ సంవత్సరములో ఇల్లు కట్టాలని, ఇల్లు కొనాలని ఎదురు చూస్తున్నటువంటి వారు మీరు ఇల్లు కట్టేశారని, కొనేశారని దేవుని స్తోత్రించండి. నా పిల్లలకు వివాహం చేయాలని తలపెట్టిన తల్లిదండ్రులారా, నీ పిల్లల యొక్క వివాహములు ఆశీర్వాదకరముగా జరగను. మీ కుటుంబాలలో దేవుడు నూతనమైనటువంటి పిల్లలను అనుగ్రహించునుగాక. గర్భం ధరించినటువంటి వారికి ఈ సంవత్సరములో సుఖమైనటువంటి గర్భమును అనుగ్రహించి శ్రేయస్కరమైన ఆశీర్వాదకరమైన సంతానమును కలుగ చేయనుగాక. సకల విధమైన మేలైన ఆశీర్వాదములు నా ప్రభు చేయటానికి నీ కుడి ప్రక్కనే ఈ యొక్క రోజు నిలవబడి ఉన్నాడు. ఆ ప్రభువుతో ఒక్క మాట, ప్రభువా, ఈ సంవత్సరం అంతయు కూడా నన్ను నీ కౌగిలిలో, నీ రెక్కల చాటున, నీ కనుదృష్టిలోను దాచిపెట్టి నడిపించుము నాయన అని ప్రార్థన చేయగలరా? నీ ప్రార్థన ఈ యొక్క లీపు సంవత్సరం 366 రోజులు గల 24వ సంవత్సరములో జయమే జయం కలుగును గాక. ఈ యొక్క రోజు మీ మధ్య చేయబోయే వర్తమానమునకు ఆధారముగా ఏర్పరచబడిన పరిశుద్ధ పాఠ్య భాగము నిర్గమాకాండము 12వ అధ్యాయము 2వ వచనం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 2వ వచనం. ద బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 12 verse 2. నాతో పాటు ఒకవేళ ఈ క్రొత్త సంవత్సరములో బైబిల్ మీరు కలిగి ఉంటే మీ బైబిల్ గ్రంథాన్ని నాతో పాటు తెరిచి ఈ వచనాన్ని చదవగలరు. నిర్గమాకాండము 12వ అధ్యాయము 2వ వచనం. నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మరలా చదువుతున్నానండి. ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. శ్రేష్టమైన పరిశుద్ధ గ్రంథమందు మధురమైనటువంటి వాక్యం. మీ సంవత్సరం, దిస్ ఈజ్ యువర్ ఇయర్. ఈ సంవత్సరం ఇది మీకు మొదటి నెల. మొదటి నెల 1/1/24వ సంవత్సరములో ప్రవేశించినటువంటి మీరు మీ నూతన యాత్ర మీరు ప్రారంభించచ్చు ఉండగా పరమ తండ్రియగు దేవుడు మీకు చేయుచున్నటువంటి వాగ్దానము, మొదటి వాగ్దానం, ద ఫస్ట్ ప్రామిస్ ఈజ్ ద బుక్ ఆఫ్ ప్రోవెర్బ్స్ చాప్టర్ 4
4వ అధ్యాయము 10 నుండి 13 వచనాల వరకు చదివిన ఎడల అందు దేవుని యొక్క బలమైన మాటలు ఈ యూట్యూబ్ వర్తమానముతో ఈ రోజు మీరు వినుచున్నటువంటి మాటలు ఈ సంవత్సరం అంతటిలో మీ యొక్క చెవులలో ప్రతిధ్వనించునుగాక. చదువుతున్నానండి. ఆయన ఈ సంవత్సరం మీకు చేయబోయే ఆశీర్వాదం 4వ అధ్యాయం 10వ వచనము నుండి, జ్ఞాన మార్గము నేను నీకు బోధించుచున్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించుచున్నాను. నీవు నడుచున్నప్పుడు, ఈ 366 రోజులు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరిగెత్తవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు, నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదం తొట్టిల్లదు. ఉపదేశం విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనము. అది నీకు జీవము గనుక దానిని పొందియుండుము. దేవునికి స్తోత్రం. ద ఫస్ట్ ప్రామిస్, మొదటి వాగ్దానం, ఆయన నీకు చేయు మహిమ గల కార్యమేదనగా నీ పాదం ఇరుకున పడకుండా ఆయన నిన్ను క్షేమకరమైన మార్గము గుండా, ఆశీర్వాదకర మార్గము గుండా ఈ సంవత్సరమంతయు 12 నెలలు 52 వారాలు 365 రోజులు కాదండి, 24వ సంవత్సరం 366 రోజులు గల ఈ సంవత్సరమంతయు కూడా నీ నూతన యాత్రలు నీ పాదం ఇరుకున పడదు. సరిగదా 91వ కీర్తనలో ప్రభువాక్యం సెలవీయబడుచున్నది. ఆయన తన దూతలకు ఆజ్ఞాపించాడటండి. ఏమని? నీ పాదానికి రాయైన తగులకుండా ఆ దేవదూతలు వాటి అరచేతుల మీద మిమ్మలను ఎత్తి పట్టుకొందరు. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరమంతయు ఈ వాగ్దానము దేవుడు నీ యొక్క శిరస్సు మీద ఆయన అభిషేక తైలముగా అనుగ్రహించి ఇది ఫలింపచేయును గాక. 2వ వాగ్దానము యేసయ్య 30వ అధ్యాయము 21వ వచనం. యేసయ్య 30వ అధ్యాయము 21వ వచనం. నీవు నడిచి వెళ్ళినప్పుడు, లేక నీవు ప్రయాణం చేసేటప్పుడు, నీవు ఎటు వెళ్ళినప్పటికీ దేవుని వాక్యం ఏమని వ్రాయబడి ఉందో చదువుతున్నాను, వినండి. 21వ వచనం. మీరు కుడి తట్టుకైనాను ఎడమ తట్టుకైనా తిరిగినాను, ఇదే త్రోవ, దీనిలో నడువుడని నీ వెనుక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినబడును. దేవునికి స్తుతియు ఘనత మహిమ కలుగునుగాక. నీవు కుడికి తిరిగిన, ఎడమకు తిరిగిన, ముందుకు వెళ్ళిన, వెనకకు వచ్చిన, ఎటు తిరిగినప్పటికీ దేవుని యొక్క మహిమ గల డైరెక్షన్, దేవుని యొక్క గైడెన్స్, దేవుని యొక్క ఇన్స్పిరేషన్ నీ మీద ఉండి దీని గుండా ప్రయాణం చేయి, దీని గుండా వెళ్ళు, దీని గుండా సాగిపోమ్మని దేవుడు నిన్ను నడిపించు ఉండగా నీకెదురయ్యే ఎర్ర సముద్రాలు చీల్చివేయను. నీ ఎదురుగా వచ్చే నైలు నదులు ఎండిపోవను. నీ ఎదురుగా వచ్చే కొండలు మెట్టలు తత్తరిల్లి తొలగిపోవను. అపవాది క్రియలు లయమైపోవను. ఎన్ దేవన్ నీకు చెప్పుచున్న 2వ వాగ్దానం ఏదనగా, నీవు నడుచుచ్చు ఉండగా, నీవు నడిచి వెళుతూ ఉండగా, నీ యాత్ర కొనసాగించు ఉండగా, జనవరి జర్నీ ప్రారంభించిన యూట్యూబ్ సహోదరుడా, సహోదరి, నా ప్రభు నిన్ను నడిపించువాడు. ఆకాశ మేఘాలలో విమానం ఎగురుచున్నప్పుడు దాని యొక్క ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూములో నుండి సిగ్నల్స్, ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూములో నుండి దానికి గైడెన్స్ ఇచ్చినట్లుగా నీవు భూమి మీద నడుచుచూ ఉండగా పరలోకములో నుండి, పైనుండి, ఫ్రమ్ అబౌవ్ దేవుడు నీకు తన యొక్క నడిపింపునిచ్చి నడిపించునుగాక. 3వ వాగ్దానం ఏదనగా, భయపడకుడి, వెరవకుడి, దిగులు పడకుడి.
ఏటేటా ఇయర్ బై ఇయర్ ఏదో ఒక దుర్వార్త, ఏదో ఒక వదంతి, ఫేక్ న్యూస్ ఆర్ రియల్ న్యూస్, ఒరిజినల్ న్యూస్ ఆర్ డూప్లికేట్ న్యూస్, ఏదో ఒకటి యూట్యూబ్లోనో టెలివిజన్లోనో మనుషుల ద్వారానో న్యూస్ పత్రికల ద్వారా విని కలవరపరచుచు ఉన్ననండి. అటువంటి వారగు మనకు ప్రవక్తయగు ద గ్రేటెస్ట్ ప్రాఫెట్ ఈజ్ నేమ్ జెరెమియా. ఆయన ప్రవచింపబడుచు ఉన్నది ఇర్మియా 51వ అధ్యాయం 43వ వచనం. నేను చదువుతున్నాను, మీ బైబుల్ గ్రంథములో తర్వాత మీరు చదవగలరు. దేవుని స్తోత్రం. ఇర్మియా 51వ అధ్యాయం 46వ వచనం. ఏమని దేవుని వాక్యం అక్కడ వ్రాయబడి ఉందనగా, ఏటేటా వదంతి పుట్టుచు ఉండునండి. సంవత్సరం ఏదో ఒక వదంతి అనగా రోమర్స్, లేనిపోయినవి లేక కొన్ని రియల్ అయినటువంటివి జరుగుచూ ఉండును. దేశములో బలత్కారము జరుగుచూ ఉన్నది. అవునండి, 23వ సంవత్సరములో ఎన్నో బలత్కారాలు జరిగిపోయావు కదండి. మణిపూర్లో జరిగిన బలత్కారం లాంటివి నోవాహు దినాలు జరిగినట్లుగా జరిగిపోయావి. రెండవదిగా పాలస్తీనా, గాజా, పాలస్తీనా, ఇస్రాయిల్ మధ్య జరిగినటువంటి బలత్కారము లాంటివి దేశములో బలత్కారము జరుగును. ఇది వాస్తవం. ద prophecy విల్ బి ఫుల్ఫిల్డ్. అది నెరవేర్చబడునండి. ఎలాగూ అనగా, ఏలిక మీద ఏలిక లేచును, రాజ్యం మీద రాజ్యం, ప్రజల మీద ప్రజలు, మంత్రి మీద మంత్రి, ప్రధానమంత్రి మీద ప్రధానమంత్రి, చీఫ్ మినిస్టర్ మీద ముఖ్యమంత్రి మీద ముఖ్యమంత్రులు ఒకరి మీద ఒకరు బురద చల్లుకొని చివరికి వాడు పరిపాలించాడు, వీడు పరిపాలించాడు. మధ్యలో మనం వెర్రివాళ్ళముగా మిగిలిపోతాం కదండి. దేశములో బలత్కారం జరుగును. మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి. ప్రవక్త మిమ్మల్ని చూచి చెప్పుచున్నటువంటి మాట, మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి. ఎటువంటి వచ్చినప్పటికీ లుక్ అంటు గాడ్, యేసులోనికి, ప్రభువులోనికి చూస్తూ మన యాత్రను కొనసాగించుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయమందు జ్ఞానులైనటువంటి వారు ఆయన నక్షత్రాన్ని చూచి వారి బయలుదేరారండి. వారి యాత్ర ప్రారంభించారండి. వారి యాత్ర కొనసాగించు ఉండగా వారికి ముందుగా ఆ నక్షత్రం వారికి ముందు నడిచాను. నక్షత్రం నడుచుచున్నంత దూరం వారి యొక్క కనుదృష్టి, వారి ఫోకస్ అపాన్ ద స్టార్, ఆ కదిలించేటువంటి ఆ మూవింగ్ స్టార్ మీద వారి యొక్క దృష్టిని పెట్టిరి. వారి దృష్టిని పెట్టి వారు నడుచుచూ వెళ్ళుచూ ఉండగా, ఆలోచన చెయ్యండి, ఎన్ని అవంతరాలు ఏర్పడి ఉండవచ్చును, ఎన్ని విధాలైనటువంటి ఆటంకాలు ఏర్పడి ఉండవచ్చును. వాటన్నింటిని దేవుని మీద వదిలిపెట్టి వేసి ఆ నక్షత్రము వైపే వారి ఫోకస్, వారి కనుదృష్టి ఇటు అటు, వారు ఎటు చూడక దాని వైపుగా చూస్తూ వారు వెళ్ళిన కారణాన చేరవలసిన స్థలానికి చేరే వరకు నక్షత్రము వారి ముందు నడిచాను. ద సేమ్ వే, అదే మాదిరిగా 24వ సంవత్సరములో ప్రవేశించిన నా ప్రియ యూట్యూబ్ శ్రోతలారా, నీ దృష్టి ఆయన మీద పెట్టి నీ యాత్ర, నీ యొక్క న్యూ జర్నీ నువ్వు ప్రారంభించిన ఎడల జయమే జయం. ప్రభువును చూస్తూ 24వ సంవత్సరాన్ని గడిపివేయగలవు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూచిన ఎడల యేసు వైపే చూచొచ్చు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన ఆయన వైపు చూస్తూ మన యొక్క యాత్రను కొనసాగించదముగాక. దైవం అటువంటి కృప మీకు అనుగ్రహించుచు ఉండగా మీ యొక్క ఆత్మ ఉప్పొంగునుగాక. దేవుని కృప మీరల విస్తరింపబడునుగాక. దేవుని యొక్క ఆశీర్వాదములు మీతో ఉండాలని, ఈ సంవత్సరమంతయు గొప్ప ఆశీర్వాదముని అనుభవించి మేలుకరముగా 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా వర్ధిల్లాలని ఈ యొక్క నూతన సంవత్సరం యొక్క మొదటి దినాన్న
నా మనదార నా ప్రభు నామమున నిన్ను ఆశీర్వదించుచున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ వన్ అండ్ ఆల్.